శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాశీలం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామహం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతేన కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. ఏమిటంటే, నేను బ్యాచిలర్గా ఉండగా 1979లో నేను మా ఫ్రెండ్స్ తోటి, అంటే అప్పుడు కృష్ణకుమారు, కిషోరు, సీత, గిరిజ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళు అందరం, తర్వాత తాడేపల్లి లోకనాథ శర్మ గారు, అందరం కూడా 26 వెళ్ళాం. అక్కడ ప్రోగ్రామ్స్ అన్నమాట. అక్కడ చూసి అక్కడ ప్రోగ్రామ్స్ 5 రోజులు ఉన్నాం. 5 రోజులు చూస్తే తనిదీరు ఎంత అంటే చెప్పలేను. అప్పుడు డాక్టర్ మంగళంపల్లి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, సీర్కాడు గోవిందరాజు గారు సెక్రటరీస్ వాళ్ళు అనమాట. అప్పుడు ఆ సంస్థకి త్యాగరాజు బిల్డింగ్ కట్టింది. అక్కడ ఆ కమిటీ ఉండి వీళ్ళందరూ ఇయర్లీ మన త్యాగరాజు ఆరాధనోత్సవాలు చేస్తుండేవారు అనమాట. అప్పుడు వెళ్ళాం. నిజంగా దాని గురించి నేను మాటలు చెప్పడానికి చాలదు, కానీ ఒక రకమైనటువంటి ఆ ఉత్సాహం అది లోపల నుంచి ఏమొస్తుందో నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఎంత బాగుందో ఆ కావేరి నది పక్కన పనస చెట్లు, పనసకాయలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇదనమాట వాతావరణం. అక్కడ 2 స్టేజ్లు పెట్టారు. అది ఫస్ట్ టైం నేను చూడడం. 2 స్టేజ్లు ఉంటాయి. అంటే ఇక్కడ ఆర్టిస్ట్, అక్కడ ఆర్టిస్ట్. ఇది అయిపోగానే ఇంకోటి వెంటనే ఆపకుండా అనమాట, నాన్ స్టాప్ అలా చేస్తారు. 5 రోజులు చేస్తారనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఛాన్సులు ఇస్తూ ఉంటారు, పాడుతుంటారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అందరూ కూడా గొప్ప వాళ్ళు వస్తారు, చేస్తారు. అయితే అప్పుడు ముందర చెప్పేసి ఆ తర్వాత చేస్తాను. బాలమురళీకృష్ణ గారు కచేరీ సాయంత్రం స్టార్టింగ్ అనమాట. అప్పుడు సుమారుగా నా ఉద్దేశంలో ఒక 5-6 వేల మంది ఉంటారు స్టేజ్ నుంచి. అంటే అది ఎక్కడి నుంచి అంటే పనస చెట్లు అక్కడ ఉండి కావేరీ ఒడ్డుకే పెట్టిన స్టేజ్ ఈ చివరి దాకా ఉంటుంది అనమాట. టెంపుల్ దాకా దాడుకుంటూ అదంతా ఇసుక మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. కూర్చుని మాకు అలవాటే కాబట్టి అది చేస్తే ఆ స్టేజ్ దగ్గర మైకు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. కూర్చున్నారు. అప్పుడు నా ఉద్దేశంలో అల్లవరపు రామస్వామి గారు, దండమూడి రామ్మోహన్ రావు గారు అకాంబర్మెంట్స్ వాళ్ళకి కూర్చున్నారు స్టేజ్ మీద. మీరు నమ్మండి నమ్మకపోండి, స్టార్ట్ చేశారు. అంతే మాకు నేను గ్రహించేసినందుకు మోహన్ పాడుతున్నారేమో అనుకో. అయితే వెంటనే సడన్గా కరెంట్ పోయింది. అంటే చెప్తున్నా, ఎందుకంటే అక్కడ కూర్చున్న ఆ మహానుభావుడు పాట పాడుతుంటే వాడు వాయించడం కూడాను అక్కడ అంత దూరంలో ఉండి పాడుతున్న పాట మాకు క్రిస్టల్ క్లియర్గా చాలా హాయిగా వినపడింది అనమాట. ఎంతో దూరంలో ఉన్న కూర్చుని వాళ్ళందరూ కూడా మేము వెనకాల నిలబడితే మాకు వినపడింది. అంత బ్రహ్మాండంగా పాడారు. పాట అయిపోయిన తర్వాత వచ్చింది అనుకోండి కరెంట్, అది వేరే సంగతి. అంటే చెప్పొచ్చి మాస్టర్ నన్ను పాలింప పాడారు. నిజంగా అద్భుతం, ఇంక చెప్పలేని మాటలు. అంత బ్రహ్మాండంగా పాడారు. అది జరిగింది అక్కడ. త్యాగరాజ స్వామి వారికి అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉండడం మేము చూసాం. అక్కడ రాశారు. దాంట్లో బెంగళూరు నాగరత్నం గారు దాన్ని చేశారు. నిజంగా ఈ అంత ధన్యాత్పురాలు ఆవిడ. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వాళ్ళని తలుచుకుంటేనే చాలు జీవితం ఎంతో. మాకు నాలాంటి వాడు, ఎందుకంటే కొంచెం సంగీతం నాకు కొద్దిగా వచ్చు కాబట్టి ఎంత పలుకుతగా అతనైపోయానో చెప్పలేను. మార్నింగ్ పూట వెళ్ళినప్పుడైతే అక్కడ ప్రదక్షిణాలు చేద్దాం త్యాగరాజ స్వామి అనుకుంటే చూశాను. అతనితో పాటు నేను ఇద్దరం వెళ్ళినప్పుడు నువ్వు ప్రదక్షిణ అక్కడ చేసేప్పటికి కింద రాతి పలకల మీద కీర్తనలు రాసి పెట్టించేవారు అప్పుడు రోజుల్లో. దాంట్లో నాదోపాసన చూశాను. నాదోపాసన మా నాన్నగారికి ప్రీతి పాడేవారు. అది చూడగానే ఇంకా నాకు ఏడుపు ఆగక దాన్ని ఇంక దాంట్లో భావోద్వేగంలో ఉండిపోతుంటే ఇంక ఎక్కువెక్కి ఏడు చేస్తున్నాను. నాకు వెంటనే ఆ కృష్ణకుమార్ నన్ను అడ్డమి కొట్టి దా వెంకటేశ్వరరావు అంటే అక్కడి నుంచి బయట తీసుకెళ్ళిపోయాడు. అంటే అంత ఇదైపోయాను, ఎంత ఎమోషనల్ అయిపోయింది అనమాట. అంటే చెప్పొచ్చు మాట. ఆ పవిత్ర క్షేత్రం అక్కడ దాని గురించి చెప్తాను. ఇప్పుడు దాన్ని ఎందుకు కట్టి ఎలాగా ఈ మహానుభావురాలు అంటే ఈ బెంగళూరు నాగరత్నం గారు ఎవరు, ఇవన్నీ కూడా చెప్దామని ఇవాళ అనుకున్నాను. మీ అందరికి కూడా నేను షేర్ చేస్తున్నాను. నాకు తెలిసినంత కొత్తవరకు బెంగళూరు నాగరత్నం గారు నవంబర్ 3, 1878 మే అక్కడి నుంచి అప్పుడు పుట్టి మే 19, 1952 దాకా ఉన్నారు ఆవిడ. భరతనాట్యానికి, కర్ణాటక సంగీతానికి అంతరించిపోతున్న భారతదేశ కళలకు ఎనలేని సేవ చేసిన అజరామరమైన కీర్తి సాధించిన మహావనిత. ఏటికి ఎదిరేది పట్టుదలతో తాను దలిచిన కార్యమును సాధించి తర్వాత తరముల వాళ్ళకి, మహిళలకు ఆదర్శప్రాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితం ఆరంభించి తర్వాత రాగిణిగా మారి పెదప విరాగిణి అయి చివరకు యోగినిగా తన బ్రతుకు ముగించింది బెంగళూరు నాగరత్నం గారు. ఆవిడ వయస్సు 73 ఏళ్ళకి మరణించింది అనమాట. ఆవిడ ఆయన గాయని, కళాకారిణి. జననం మైసూరు దగ్గర నంజనగూడు ఒక చిన్న గ్రామం. అతడు నాగరత్నం గారు కార్తీక నవమి రోజున
పుట్టలక్ష్మమ్మను దేవదాసికి సుబ్బారావును వకీలకు జన్మించింది. 1.5 సంవత్సరాల పిల్లవ సుబ్బారావు తల్లి బిడ్డలను వదిలేశాడు. పుట్టలక్ష్మమ్మ ఎన్నో కష్టాలు వచ్చి బాధ్యతలను స్వీకరించి పట్టుదలతో కూతురు పెంచింది. బాల్యం, విద్యారంగం అవన్నీ కూడా బాగానే. ఆ తర్వాత ఏమైంది, త్యాగరాజ సేవ. ఆవిడ ఆ నాగరత్నమ్మకు ఒక కూతురు ఉండేది, చిన్న వయసులోనే చనిపోయింది. పిల్లలపై మమకారంతో ఒక పిల్లను పెంచుకుంది. ఆస్తిపై కన్నేసిన పిల్ల తల్లిదండ్రులు నాగరత్నమ్మకు పాలలో విషయం కలిపి ఇప్పిస్తారు. భయపడిన చిన్నపిల్ల గ్లాసును జారవిడిచి నిజం చెప్పేస్తుంది. ఈ విషయం నాగరత్నం మనసును కలిచివేసి ఈ ఐహిక విషయాలపై విరక్తిని కలుగజేసింది. శాశ్వతం త్యాగరాజ స్వామి సేవలో గడపాలని నిశ్చయించేసింది. 26కి మకాం మార్చేసింది. కావేరీ నది ఒడ్డున త్యాగరాజ స్వామి వారి సమాధి శిథిలావస్థలో ఉంది. ఆ స్థలాన్ని దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా తను వశం చేసుకుని పరిశుభ్రం చేయించి గుడి గోడలు కట్టించింది. మద్రాసు ఇంటిని అమ్మి రాత్రినక పగలనక వ్యయ ప్రయాసాలు కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. 1921 అక్టోబర్ 27న పునాదిరాయి నాటగా 1925 జనవరి 7న గుడి కుంభాభిషేకం జరిగింది. స్థలాభావం వలన ఇంకా నేల కొన్ని మంటపము, పాకశాల నిర్మించడం అన్నీ కూడా ఉండడం, అన్నీ హరించిపోయి అంతా కూడా ఆమె సంపద ఈ నిర్మాణంలో సంపద హరించుకుపోయిన ఆభరణాలు అన్నీ పోయింది. 1946లో త్యాగి చిత్ర నిర్మాణ సందర్భంగా చిత్తూరు నాగయ్య గారు నాగరత్నం కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనయం అనే సత్రాన్ని కట్టించారు. సంగీత సేవ గొప్ప సేవ ఆవిడ చేసింది అన్నమాట. కర్ణాటక సంగీతంలో నాగరత్నం తనదైన ఒక కొత్త బాడిని సృష్టించుకుంది. ఆమెకు త్యాగరాజ కృతులు అంటే ఎంతో ఇష్టం. సాహిత్యం చక్కగా అర్థం చేసుకుని హృదయంలో హత్తుకునేట్టు పాటలు పాడగలిగేది ఆవిడ. మాతృభాష కన్నడంలోని దేవనామాలు ఆసక్తిగా పాడేది. ఆమె గళంలో శ్రీకంఠంలోని మాధుర్యంతో పాటు పురుష స్వరపు గాంభీర్యం కూడా మిళితమే వినసొంపుగా ఉండేది. సంగీత శాస్త్రాధ్యయనంతో పాటు నాట్య అభినయ శాస్త్రంలో ఆమెకు పరిచయం ఉన్నందువలన ఆమె సంగీతం భావభరితము. ఆమె కచేరీలు స్వరకల్పనల కన్నా రాగాలాపలకు ప్రాముఖ్యత అధికం. ఎదుకల కాంబోజీ రాగం పాడిన కచేరీలు అరుదు. అంటే ఖచ్చితంగా ఆవిడ దాంట్లో పడేది అనమాట. ఎన్ని చేసినా అంత నాగరత్నం గారు 1952 త్యాగరాజ స్వామిని తలుచుకుంటూ ప్రాణాలు త్యజించింది. ఆమెకు త్యాగరాజ స్వామి చింతనే నాకు ఎమోషన్ వస్తుంది. దహన సంస్కారాలు జరిపారు. ఆమె సమాధి త్యాగరాజ స్వామి ఆలయానికి ఎదురుగానే ఉంది. ఆమె చేతులు జోడించి తన సర్వస్వమైన ఆ మహానుభావునికి నమస్కారం చేస్తూ శిలావిగ్రహంగా నేడు కూడా కూర్చునుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే సంగీత కళ ఇంతలా వాళ్ళు దానికి మిగిలిన అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని ధారపోశారు. ఇంత గొప్పగా ఎవరు చేస్తారంటే దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఈ రోజుల్లో ఎవరైనా చేస్తారా? ఆ డబ్బు ఉంటే చేస్తారా? చెయ్యరు. అప్పుడు ఆవిడ ఎంత ఉన్న మొత్తం అంతా వచ్చేసింది. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇది ఇంత నాకు అప్పటి నుంచి మనసులో ఉందన్నమాట. చూసి వచ్చాను ఎంత మనోహరంగా ఉంటుందో. తర్వాత నేను ఒక్కనే వచ్చిన తర్వాత నేను మా మిస్సెస్ మా అబ్బాయి వెళ్ళాం. తర్వాత మళ్ళీ మా మరదలు వాళ్ళందరూ వస్తే వాళ్ళని కూడా తిరుపతి అక్కడి జిల్లాలో వచ్చి చూసుకుని తీసుకెళ్ళి చూపించాను వాళ్ళందరికీ కూడా. అంటే ఇలాంటి ప్రదేశాలు మనం చూడాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు త్యాగరాజ స్వామి రాసిన అంత పరమరామభక్తులైన ఆయనకు మించిన వాడు ఉన్నాడు. ఆయన పరమరాముడు ఐక్యమైపోయాడు. ఆ స్వామిని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఆ రామభక్తి అలా అలవాటు పడిన ఆయన చేసిన దాంట్లో కీర్తనలో ఈవిడ కూడా అంత ధన్యురాలు. మనందరికీ కూడా చక్కగా చెప్పించి మొన్న కూడా వెళ్ళి చూసినప్పుడు కూడా అంటే ఇంకా మెయింటైన్ సరిగ్గా చేయట్లేదు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే అప్పుడు బాగా చేశారు. వాళ్ళిద్దరూ ఎవరు సిరికాల గోవిందరాజను తర్వాత బాలమురళీకృష్ణ గారు అన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండేది. అప్పుడు నిజంగా వైభవంగా ఉంది. తర్వాత మరి మేనేజ్మెంట్ మారి తర్వాత కొంతమంది అంటూ ఉంటాయి కదా. ఏది ఏమైనా కానీ మరి ఇది హై టైం అందరూ చూసుకోవాలి. పాపం దాన్ని పెంచుకోవాలి. మన తెలుగు వాడనే కాకుండా మామూలుగా సాహిత్యం కర్ణాటక పితామహుడు మనకి. ఎందుకంటే వీళ్ళు త్రయంలో ఉన్నారు వాళ్ళు కర్ణాటక త్రిమూర్తులు అన్నమాట వాళ్ళు సంగీతానికి. వాళ్ళందరూ భగవద్భక్తులే కదా, భగవద్ రూపాన్ని అంటే అనుగ్రహాన్ని పొందిన మహానుభావులు. అలాంటి వాళ్ళని ఆ క్షేత్రానికి వెళ్ళాను, దర్శించాను. ఆవిడ ఎంత పుణ్యాత్మురాలో నా దృష్టిలో అదే అనుకుంటాను అనమాట. దాని తర్వాత ఇంకో విషయం ఎప్పుడు మళ్ళీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చెబుదాం అనుకుంటాను. చూస్తాను, నాకు టైం వీలు పడేది మొత్తం సేకరణ చేసి ఆవిడ దగ్గర గురించి చేయొచ్చు. కానీ అక్కడే నేను ఇది వెళ్ళాను. ఆ తర్వాత మేము తిరువేళ్ళలో వెళ్ళిన పంచరత్నాలు ఆవిడ వీళ్ళు చేసిన దాన్ని ఏమంటామంటే పంచాయతనం అంటే 500 రోజులు పూజ చేసినటువంటి విగ్రహాలు అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను అనుకోకుండా వెళ్ళను. అక్కడేమో పేరు సుబ్బారావు గారు పేరి వాళ్ళ అబ్బాయి రాంపండు అని వెళ్ళమాట. అది పేరు రామూర్తి అనమాట, శ్రీరామూర్తి.
వాళ్ళ వైలెన్స్ మీద నేనేమో భవానత్తాను, కిషోర్ ఏమో బహుదార రాగంలో బ్రోభారం ఇవి ఇద్దరు కలిసే వాయించాం. అది అనుకోకుండా అదో అదృష్టం, త్యాగరాజ కృప వాళ్ళ ఇంట్లో అనమాట అండి. తర్వాత చూసి వచ్చే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆవిడ రెనోవేట్ చేసింది. ఆవిడ కూడా మహానుభావురాలు. ఆవిడ తలుచుకుంటే చాలు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తురాలు అయిపోయి ఆవిడ ఎంతమందికి ఎన్ని రకాలుగా పెట్టిన వెంకటేశ్వర సుప్రభాతం, ఆవిడ తర్వాత విష్ణు సహస్రనామాలు ఆవిడ చేసినది. ఆ తర్వాత మెల్లగా వీలు పడితే ఎప్పుడు మళ్ళీ ఇలా ఒక ఎపిసోడ్ చేసుకుంటాను మెల్లగాను. కానీ ఆవిడ తలుచుకోవడం ఏంటంటే బెంగళూరు నాగరత్నం గారు ఏమిటో, ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏమిటో, వాళ్ళ జన్మలు ఏమిటో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవగంధర్వ లోకల నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నా కనిపిస్తుంటుంది. బాలమురళీకృష్ణ గారు వాళ్ళు అంటే దేవతలు వేరు ఇక్కడికి వచ్చారు, మనల్ని అందరికీ మార్గదర్శకం చూపించారు. అక్కడ చక్కగా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి అనిపిస్తున్నమాట. ఆ గళాలు దాంట్లో చేసిన సేవ నేను మాటల్లో చెప్పలేను. నాకు ఎందుకంటే నాకు ఎప్పుడూ రుణపడి ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ చేశారు కదా మహానుభావులు, వాళ్ళని తలుచుకుంటే చాలు నా ఉద్దేశంలో. పరమపుణ్యం ఈ సంగీత ప్రియులందరికీ చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అక్కడికి ఒకసారి వెళ్ళండి, వెళ్ళిన వాడు ఒకసారి వెళ్ళి చూసిరండి. అక్కడ త్యాగరాజస్వామిని చూసుకున్నట్టుగా ఉంటుంది, కావేరిని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మేము తంజావూరులో అంటే రూమ్ తీసుకుని అక్కడ లాడ్జ్ చేసుకుని అక్కడ దాంట్లో ఉన్నాం. ఇప్పుడు ఏదైనా సందర్భం వస్తే మీరు ఆరాధన టైంలో వెళ్ళచ్చు, త్యాగరాజ ఆరాధన టైంలో, లేకపోతే మామూలు కూడా వెళ్ళచ్చు. మీరు మామూలు టైంలో కూడా వెళ్ళొచ్చాను, చక్కగా ఉంటాయి. అక్కడే వాళ్ళ సంతతి వాళ్ళు ఉండి చూసుకుంటున్నారు అన్నమాట, టెంపుల్ చేస్తున్నారు. అప్పుడు రోజుల్లో చాలా కాలమైంది, నేను కూడా వెళ్ళి 4-5 ఏళ్ళు అయిపోయింది, దాటిపోయింది. 4-5 ఏళ్ళు పై మాటే ఇంకా. అప్పుడే 79లో తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి వచ్చామన్నమాట అండి. ఇది ఎందుకు చెప్పానంటే నా మనసులో ఉండేది నేను ఒకటే అనుకుంటున్నాను, నాకున్నది నాకు తెలుసున్న విషయాలు అందరికీ పబ్లిక్కి చెప్పాలి. ఎందుకంటే నా దృష్టిలో మా గురువు గారు మల్లికార్జున గారు, మా నాన్నగారు వాళ్ళు చెప్పినట్టు ఉన్న విషయాలు, తెలిసిన విషయాలు చెప్తే నలుగురికి ఎవరో ఒకటి వస్తుంది. ఆ భగవద్భక్తి ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. దానికి ఇంత అర్థం ఏం లేదు. ఎవరో ఒకరు చక్కగా ఉంటే ఆ రామకృష్ణ అనుకుంటే అది కూడా కనీసం ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కింద పెట్టుకోవాలి మనం అందరం కూడా. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఏమీ అబద్ధాలు కాదు, అన్ని సత్యాలే, అన్ని పురాణాల్లో ఉన్న విషయాలే చెప్పారు మనకు. కాబట్టి మనం ఆ దారి తప్పద్దు, మనం ఆ గతి తప్పకుండా మనం వెళుతుంటే మనకు శ్రేయస్సు మంచిగా ఉంటుందని చెప్పి ఇప్పుడుతోటి మీ అందరికీ కూడా ఇవన్నీ చెప్తూ మీ శ్రేయోభిలాషికి ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇస్తాను. స్వస్తి.